సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో నాయుడు బజూర్ల శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రంగోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో రహదారులను అలంకరించి సంక్రాంతి సంబరాలను ప్రత్యేక శోభను చేకూర్చారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున రంగోలీ పోటీలు, కోలాటం బృందాలు పోటీలు నిర్వహించడంతో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల అల్లికలతో అలంకరించిన రంగోలీకు ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాయుడు బజార్ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ప్రతి ఇంటి ముందు రహదారుల వెంట వేసిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకుని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. చిన్నారులు, యువత, పెద్దలు కోలాటం పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కోలాటాల శబ్దాలు, పాటలతో నాయుడు బజార్ అంగరంగ వైభవంగా మారింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పండుగ సందడిని ఆస్వాదించారు. సాంస్కృతిక ప్రదర్శనలను తమ సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలుగా చిత్రీకరించుకుంటూ ఆనందంగా గడిపారు. సంక్రాంతి సంబరాలు ఒక పండుగగా కాకుండా ఒక ఉత్సవంలా సాగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందేలా అమలు చేస్తుంది. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే తొలి సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఐక్యతతో పండుగను జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు. మార్కాపురం జిల్లా సాధ్యమైనందుకు పశ్చిమ ప్రాంత ప్రజలు ఆశీర్వాదం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం కీలకమని తెలిపారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్కాపురం నియోజకవర్గం మరియు మార్కాపురం జిల్లా వాసులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ సంవత్సరం మనమందరం కూడా జీవితంలో మర్చిపోయినటువంటి గొప్ప సంవత్సరం. ఎందుకంటే మనకు జిల్లా ఇచ్చినటువంటి మన ప్రదాత, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ వెనుకబడ్డ ప్రాంతం జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ సంక్రాంతి అనేది ఒక తెలుగువారి గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగని సంబరాలుగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతోష సమయం ఇలాగే ఉండాలని ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, 2020 టగ్ ఆఫ్ వార్ మరియు కోలాటం కాంపిటీషన్స్ ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేశాం. కోలాటం కాంపిటీషన్స్ అయితే ఇంతవరకు మా ప్రాంత చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టాం. మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. సుమారు 9 టీములు వచ్చాయి. అందరికి కూడా ఆకర్షణీయమైనటువంటి బహుమతులను పెట్టి ప్రజలందరూ కూడా ఈ వేడుకల్ని ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొంచుకునే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశాం, రూపొందించాం. ఈ సందర్భంగా మా నియోజకవర్గం, మా జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మనమందరం కలిసి సాధించుకున్నటువంటి జిల్లాని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. దీనికి మనమందరం కూడా ఒక కార్యోన్ముఖంగా తయారై మన ప్రాంత అభివృద్ధికి మనం పాటుపడదాం. మన యువతకి బంగారు భవిష్యత్తు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.